చెయ్యం చెయ్యం చేయను చేయను కొడతావా కొట్టి చంపుతావా కొట్టి చంపుతావా కొట్టి చంపుతావా కొట్టి చంపుతావా కొట్టిస్తాను నువ్వు కొట్టిస్తాను తీసుకొచ్చి కూడా నాకు భయం వేస్తుంది. మంచి మర్యాదగా ఫోటోస్ దిగండి, మంచి మర్యాదగా చెప్తున్నా. దెబ్బలు తిను కాలి వీడు నేను చేయను అర్థమవుతుందా? నేను చేయను మంచి నేను చేయను మంచి మర్యాద చెప్తున్నా. మంచి నేను చేయను మంచి ఉంచుడు గించుడు నువ్వు పెట్టకు మీద, అర్థమవుతుందా? మంచి మర్యాదగా చెప్తున్నా. కెమెరా మాత్రం జరగదు. ఇదేనా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు? అవును, ఫ్రెండు బ్రదర్ అన్నప్పుడు మాట్లాడతాడు కదా. బెదర్ అవును, బెదర్ అన్నాడు, బెదర్ తిరిగి మాట్లాడాలి. మరి రివర్స్ కావడేంది? అరే రివర్స్ ఏమయ్యిండు, అందులో మాట్లాడుతున్నాడు కదా. నువ్వే అది చేస్తున్నావు కదా, ఫోన్ ఇవ్వమండి ఇస్తున్నావు కదా. కొట్టిస్తాను చూస్తున్నావు అన్నట్టే. కొట్టేనికి తీసుకురాలేదు ఇక్కడికి. ఫోన్ ఇవ్వు, డిలీట్ చేసేసారు ఫోటోలు అని చెప్తున్నావు. నువ్వు ఏనంటున్నావు? ఎందుకు ఇస్తావు మరి? ఇయ్యను. ఎందుకు పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం పోద్దాం అంటున్నా. చేసుకో, నాకు ఫోటో డిలీట్ చేసేసాయి అంటే ఇచ్చేయట్లేదు. అందుకే తీసుకుందాం అంటే కొట్టేలా చేసుకోకు, కొట్టేలా చేసుకో. ఎందుకు కొడుతున్నాను? కొట్టేలా చేసుకో. అవసరం లేదు, నీతో దెబ్బ చేసేసి నాకు లేదు. నా ఫోటో డిలీట్ చేసేసి నీ బతుకుని బతుకు అంతే. నా బతుకుని బతుకు. నేను కొట్టేలా చేసుకోకు. మంచి మంచి మర్యాద చేసుకున్నా. ఇద్దరం కలిసి బద్దాం. నేను చేసుకోను. కాదు ఒక మాట, నాకు ఒక మాట చెప్పు. నువ్వు సరే, నేను లవ్ చేసే ముందు ఏం చేసినావు? ఒక ఫోన్ లవ్ చేసే ముందు ఏం చేసినావు? లవ్ చేసే ముందు అందరు ఏం చేస్తారు? కాదు 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 అంటే నీకు ఎందుకు వచ్చింది ఆ రోగం చెప్పు. అవునా, నేను 10 మందితో 20 మందితో తిరుగుతా. తిరిగినందుకు వచ్చింది. మరి వచ్చింది, మరి అయిపోయింది. మరి డాక్టర్ గారు చూపెట్టింది. సరే, ఆ రోగం ఏదో బయటపడ్డది. నాకు కానీ తెలుసు ఆ రోగం ఉందని. సరే, నేను చెప్పలే, ఆమెకి చెప్పలేదు కాబట్టి నేను అంటున్నా పెళ్లి చేసుకుని ఇద్దరం కలిసి బద్దాం అంటున్నా. కాదు, నీకు అది ఉందని తెలిసి కూడా నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకున్నావు ఆమెని? అరే చచ్చిపోదాం ఇద్దరం కలిసి లవ్ చేసినప్పుడు లవ్ చేసుకున్నాం కాబట్టి ఇద్దరం చచ్చిపోదాం అంటున్నా. మరి అంతే, మరి లవ్ చేసినప్పుడు మరి పుణ్యానికి ఎందుకు అవుతుంది? నువ్వు ఒక్కొని సాగుడు కాకుండా ఆమెను కూడా చంపేద్దాం అనుకో. మరి ఇద్దరు లవ్ చేసుకున్నప్పుడు మరి ఇద్దరికి ఉండదా రెస్పాండ్? అంటే లవ్ చేస్తే ఇద్దరు కలిసి చచ్చిపోవాలి అంతేనా? ఇద్దరు కలిసి చచ్చిపోవాలి అంతేగా. అచ్చా, ఇప్పుడు ఏంది ఆ ఫొటోస్ డిలీట్ చేయని అంటావు అంతేనా? డిలీట్ చేయను అంతేనా? ఫొటోస్ అయితే డిలీట్ కావు అంటావు? డిలీట్ కావు. లాస్ట్ అండ్ ఫైనల్ మాట అదే నానిది? లాస్ట్ అండ్ ఫైనల్ మాట అదే. ఇంకొక 2 సార్లు అడుగుతా. డిలీట్ అన్నమాట చెయ్యలేను చేయను అంతేగా. నువ్వు టార్చర్ పెడతావు. నిన్ను టార్చర్ పెడుతా. నువ్వు పెళ్ళి చేసుకోనంటాను. చేసుకోను, నిన్ను చేసుకొని మధ్య అంతరం నేను చనిపోలేను. నాకంటూ లవ్ చేసినప్పుడు ఎందుకు లేదు ఈ మ్యాటర్? ఉన్నది కలిసిపోయినప్పుడు ఇప్పుడు నీ ఫ్రెండ్ కాడికి పోయినప్పుడే తెలిసిందని నువ్వు గిట్ట మాట్లాడుతున్నావా? నేను మాట్లాడుతుందంటే నా లైఫ్ గురించి ఆలోచించుకుంటున్నా. నీ లైఫ్ అర్థం ముగిస్తుంది అనేసి నా కూడా ముగించుకోమంటావా? ముగించుకోవాలి. నాకు చాలా ఉంది. కలిసిపోద్దాం. అత్యంతరం మధ్య నేను అదిగాలను కదా. విడిచిపెట్టి పెళ్లి చేసుకొని అర్ధాంతరంగా చనిపోవాలి. నేను చనిపోను. చేయను చేయను కొడతావా కొట్టి చంపుతావా కొట్టి చంపుతావా కొట్టి చంపుతావా కొట్టి చంపుతావా? కొట్టిస్తాను నువ్వు కొట్టిస్తాను తీసుకొచ్చి కూడా నాకు భయం వేస్తుంది. మంచి మర్యాదగా ఫోటోస్ దిగండి, మంచి మర్యాదగా చెప్తున్నా. దెబ్బలు తిను కాలి వీడు నేను చేయను. అర్థమవుతుందా? నేను చేయను. మంచి నేను చేయను. మంచి మర్యాద చెప్తున్నా. మంచి నేను చేయను. నేను చేయను మర్యాదగా చెప్తున్నా. నేను చేయను చేయని చెప్తున్నా.
నేను చేయను. డిలీట్ చెయ్యి అని చెప్తున్నా, అర్థమైందా? నేను చేయను. డిలీట్ చేయి అని చెప్తున్నా. నేను చేయను. వాళ్ళకి కొట్టి చంపేస్తా. డిలీట్ చేయి. నేను చేయను. మంచి మర్యాదగా చెప్తున్నా, మంచి నేను మర్యాదగా చేయను. చెప్తున్నా. డిలీట్ చేయి. నేను నేను ఇంకా చేయను. ఎక్కువ బతిమలాడనే, నేను ఎక్కువ చేయను. బతిమలాడ, నేను ఎక్కువ బతిమలాడ అంటున్నా. సురేష్ చెప్తును సురేష్ నేను చచ్చిపోయినా చేయను. మంచి మర్యాద చెప్తున్నా, చెయ్యి డిలీట్. నేను చేయను. నా రోగం నీకు వస్తే నీకు తెలుస్తుంది, నా బాధ నీకు వస్తే తెలుస్తుంది. అరే నీ బాధ నాకు నువ్వు చేసుకున్నావురా అయినా అట్లా అర్థమవుతుందా? నేను చేసుకున్నా, నేను నువ్వు చేసుకున్నా, చేసుకున్నావు, నాకు నీ పెళ్లి చేతులారా. చేసుకుందా అనుకుంటున్నా. ఏమైతుంది? ఇద్దరు కలిసి చేద్దాం అంటానా? చేసుకోవాలా పోలీసుల ఫోన్? నువ్వు చేసుకోకు, చేసుకోకు. చేసుకోవాలా? ఊంచేదాకా చూసుకోకు. ఎందుకు చెప్పాలా? నా రోగం నీకు వస్తుంది, అందరికీ ఊంచట్లే. ఫస్ట్ సారి ఉంచినందుకు ఏదోలా మొహం కడుక్కున్నావు. ఇట్టా కాదు, ఊంచేదాకా చేసుకోకు. నా రోగం నీకు తెలుగుతుంది, నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఏంది డిలీట్ చేయనంటావు అంతే కదా? చేయను. అంతే కదా? చేయవు కదా? చేయను. సరే బిడ్డ, నేను ఏం చేయాలో అదే చేస్తా. నేను ఎట్లా మొడగొడపాలి అట్నే మొడగొడతా. నువ్వు సావనికి రెడీగా ఉన్నావు, నువ్వు దేనికైనా తెగిస్తున్నావు కదా, సరే తెగించు. నువ్వు బతుకున్నాను ఈ రోజులు, నీకు సావంటేందో నేను చూపిస్తారా? నువ్వు అయిపోయినారా? ఏం చేస్తావు కదా, అంతే కదా? నువ్వు వచ్చినప్పటి నుంచి కెమెరాలో రికార్డ్ అవుతుంది బిడ్డ. ఏ కెమెరా? ఆడ కనిపిస్తుందా చిన్న కెమెరా? ఆడ కనిపిస్తుందా? నీకు మొత్తం నువ్వు ఏవైతే కెమెరా అంత అవసరమా? కెమెరా దగ్గర పోకు, కెమెరా దగ్గర పోకు, కాదు. కెమెరా దగ్గర పోకు, కెమెరా దగ్గర పోకు, కెమెరా దగ్గర పోకు. ఒక్క మాట చెప్తున్నా. మరి మళ్ళా ఎవరిని అడిగి పెట్టిన కెమెరా? ఎవరిని అడిగి పెట్టినామంటే ఎవరిని అడిగి పెట్టినామంటే ఎవరిని అడిగి అరే దూరం ఉండు, దూరం ఉండు. ఫస్ట్ అర్థమవుతుందా? ఎవరిని అడిగి పెట్టినావు? ఎవరిని అడిగి పెట్టినావు అంటే ఏందిరా భయ్? ఎవరిని అడిగి పెట్టినావు? ఇప్పుడు ఏంది, నువ్వు డిలీట్ చేయని అంటున్నావు కదా? డిలీట్ చేయని అంటున్నావు కదా? మొత్తం నేను రికార్డ్ చేసిన, అది ఏం చేస్తున్నావు నేను నీకు చెప్తా. నేను ఏం చేస్తున్నావు నేను అది నీకు చూపిస్తా, అర్థమవుతుందా? నువ్వు కెమెరా తీస్తావు దేవా? తీయ కెమెరా తీయ. ఏ ఉంచుడు గించుడు నువ్వు పెట్టకు మీద, అర్థమవుతుందా? మంచి మర్యాదగా చెప్తున్నా, కెమెరా మాత్రం జరగదు, అర్థమవుతుందా? నువ్వు కెమెరా దగ్గర పోయినా అది తీసేసినా సరే అది రికార్డ్ అయ్యేంత వరకు రికార్డ్ అయ్యింది, పోయే జాగాలోకి పోతుంది అది, అర్థమవుతుందా? ఏం చేస్తా అనుకుంటున్నావు రా నువ్వు? ఏం చేస్తా అనుకుంటున్నావు నువ్వు కెమెరా పెట్టి? చెప్పు, ఏం చేస్తా అనుకుంటున్నావు? తీసుకోపోయి మొత్తం నువ్వు ఏమేమైతే చేసినావో మొత్తం తీసుకొని యూట్యూబ్లో పెట్టు. నేను ఎవరు అనుకుంటున్నావు రాను? ఎవరు అనుకుంటున్నాను? ఎవరు అనుకుంటున్నావు నువ్వు నన్ను? యూట్యూబ్ ఏందన్నా? యూట్యూబ్ ఏంది? యూట్యూబ్ ఏందా? నీకు అర్థమవుతుంది బిడ్డ, యూట్యూబ్ ఏంది అనేది అర్థమవుతుంది. చెప్పమ్మా, చెప్పు ఇప్పుడు చెప్పు. ఎందుకు పిలిచినమ్మా అన్ని ఏంది అనేది చెప్పు. ఇది తీసుకొని పోయి సీదా నీ ఇంట్లో పంపిస్తా, నువ్వు ఏడైతుంటున్నావు ఆడ పంపిస్తా, నిన్ను రోడ్న పాలు చేస్తారా నేను, అర్థమవుతుందా? మంచి మర్యాదగా సావని కెమెరా డిలీట్ తీయ తీయ పట్టుకోక ఫోటో డిలీట్ చేస్తావు. మన అంటే ఉంచడానికి వస్తుంది, ఉంచడానికి వస్తుంది. నువ్వు కెమెరా డిలీట్ చేయి, కెమెరా డిలీట్ చేయి. చెయ్యను. చెయ్యనా? నువ్వు అట్లా మాట్లాడుతావు. ఫోటో డిలీట్ చేసి సురేష్ ఫస్ట్ ఫోటో డిలీట్ చేయి. నేను ఫోటో డిలీట్ చేయను. ఫోటో డిలీట్ చేయి. ఫస్ట్ ఫోటో డిలీట్ చేయను. వీడియో డిలీట్ చేయ. నువ్వు కెమెరా డిలీట్ చేయి. రికార్డ్ అయిన ప్రతిదీ ఇడవుతుంది తెలుసా? యూట్యూబ్లో అవుతుంది. యూట్యూబ్ చూస్తావా? యూట్యూబ్లో పోయి వైరల్ అయ్యింది అనుకో, నీ ఫోటో బయట పెట్టింది అనుకో, వీడ కనిపిస్తే అలా కుట్టి చంపుతారు. నేను ఇట్లా అమ్మాయి లైఫ్తో ఆడుకుంటున్నావు, అమ్మాయిని ఇట్లా ఉంది, అమ్మాయిని కూడా కావాలని అమ్మాయికి కూడా అంటేజామని చూస్తున్నావు, ఇది మొత్తం స్ప్రెడ్ చేయాలని చూస్తున్నావు నువ్వు అని చెప్పేసి సీదా బయట పెడతావు. నీ ఇష్టం. అన్నా డిలీట్ చేయనా? నువ్వు మాట్లాడుతున్నా అన్న ఇప్పుడు అన్న అని చెప్పేసి వచ్చింది చూడు. ఏమనంటే మీద ఉంచుతున్నావు అన్నా. మరి ఎవరు అనుకుంటున్నారు? ఎవరు అనుకుంటున్నావు నన్ను? ఎవరు అనుకుంటున్నావు? ఫస్ట్ కెమెరా డిలీట్ చేయి. ఫోన్ బయట నేను ఫోన్ చేయను. ఫోన్ చేయను. మేము వీడియో తీయాలి, డిలీట్ చేయాలి. ఏం చేసుకుంటావు చేసుకో దిగి. నేను సరే డిలీట్ చేయవు కదా, చేయకు. నేను ఆ అమ్మాయి తప్పు ఏం లేదని చెప్పేసి కూడా రికార్డ్ అయింది. ఆ అమ్మాయిది ఏం తప్పు లేదు, ఆమెది ఏమి ఇబ్బంది, ఆమెది ఏమి అసలు మిస్టేకే లేదు అని చెప్పేసి మొత్తం అందులో రికార్డ్ అయింది. ఏం చేస్తున్నావు, నువ్వే చేస్తున్నావు అని అంతా రికార్డ్ అయింది. సరే నువ్వు ఫోటో తీసుకున్నావుగా, తీసుకో. నేను ఆ వీడియోలో నేను చెప్పుకుంటా, తెలియక తిరిగింది, తెలియక చేసింది, ఫొటోస్ ఉన్నాయి, అవును ఆమె తప్పు లేదు అని చెప్పి చెప్పుకుంటా. నీ తప్పే ఉందని అందరికీ చెప్తా. నీ పొక్కనే వాళ్ళు దిగుతారు బయట, సీదా పిఎస్లో కూర్చోబెడతా, అర్థమవుతుందా? మంచి మర్యాదగా తీ. ఎందుకంటే ఆల్రెడీ జనాలకు అందరికీ తెలిసిపోతుంది తన తప్పు లేదని. నువ్వు మాత్రం దాన్ని డిలీట్ చేయి, కెమెరా డిలీట్ చేయి. డిలీట్ చేస్తా, తీస్తావా? డిలీట్ చేస్తాను, చేస్తా. సరే నేను బంద్ చేస్తాను కెమెరా.
బంద్ చేసిన చూసుకోపడు, నీకు అది కనిపించదు కూడా. ఇంతకు ముందుకు లైట్ వస్తుండే, ఇప్పుడు లైట్ వస్తుందా? కనిపిస్తలే కదా. చిన్న లైట్ వస్తుండే ఇంతకు ముందు, గ్రీన్ లైట్ కనిపిస్తలేదు కదా. కనిపిస్తుంది. ఆపేసిన. సరే ఫోన్ తీసుకో. ఎట్లా చేయను ఇప్పుడు దాకా నువ్వు డిలీట్ చేస్తా అన్నావు కదా. నేను చేయను. ఇప్పుడాక చేస్తున్నావా సురేష్? మళ్ళీ ఇప్పటికిప్పుడు మాట మారుస్తున్నావు ఎందుకు? ఆ కెమెరా ఒకటి దాంట్లో వీడియో ఒకటి డిలీట్ చేస్తే వీడియో డిలీట్ చేసేసిన అయినా మొత్తం ఆపేసిన, రికార్డింగ్ ఆపేసిన. అర్థమవుతుందా? ఫోటో డిలీట్ చేసి సురేష్ ప్లీజ్ సురేష్, ఇట్లా ఏం మాకు చేయనంటే చేయను. నన్ను ఇంత ఇబ్బంది పెట్టకు సురేష్, నా జీవితంతో ఆడుకోవాలని చూడకు. నేను చేయను. నా లైఫ్ నాగం చేయ మాకు. నేను చేయను. ఒకటే స్వప్న, నువ్వు నేను కలిసి పెళ్లి చేసుకుందాం అని చెప్పి కలుసుకున్నాం, అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందాం. నేను చేసుకోను, నీతో నేను ఉండను. ఎందుకుండు? నీకున్న రోగాన్ని నేను అంటించుకోలేదు. అర్థమవుతుందా? నాకంటూ జీవితం ఉంది. అర్థమవుతుందా? నా జీవితాన్ని నాగం చేసుకోలేదు. మధ్యలో ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం, ఇద్దరం చచ్చిపోదాం. ఒకటే రెండే నేను మాట చేసుకోను. చేసుకోను ఒకటి బెదిరిస్తున్నావు. అవును కాదు, ఇది నేను బెదిరిస్తున్నాను. ఏం బెదిరిస్తున్నావు? నేను తెంపాలని ఉందా లేదా, పరిష్కారం చేసుకోవాలని ఉందా లేదా చెప్పకడే. మంచి మర్యాదగా నేను నీకు ఎంతో నువ్వు వీడియో ఉందన్నా డిలీట్ చేస్తలేవు, నువ్వు ఏముందన్నా డిలీట్ చేస్తలేవు. ఎందుకంటే నువ్వు అన్నిటికీ తెగించున్నావు కాబట్టి. అర్థమవుతుందా? చేయను. ఇగో భయ్, సరే చెయ్యవు కదా, చేసుకో. చెయ్యకు. ఆమెనైతే నేను పెళ్లి చేసుకోదు. ఏడ పెట్టుకో, ఏడ వేసుకుంటావో చేసుకో. అర్థమవుతుందా? ఆమె తప్పు లేదని చెప్పి తెలిసింది, ఏం చేసుకుంటావో చేసుకోరా. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు నేను పిఎస్లో కూర్చోబెడతా. చేయమ్మా, పోలీసులకు ఫోన్ చేయి. వీడు ఇట్లా చెప్తే పోలీసులకు ఫోన్ చేయి. నువ్వు అనుకుంటున్నావు కదా నేను వీడియో ఆపేసిన, వీడియో డిలీట్ చేసిన అని. నేను జస్ట్ ఆ లైట్ ఆఫ్ చేసే ఆప్షన్ ఉంటుంది నా దగ్గర. నేను వీడియో ఏం ఆఫ్ అయ్యలేదు, వీడియో మొత్తం ఇంకా రికార్డ్ అయితేనే ఉంది. నువ్వు ఏం చేస్తావు అని చెప్పేసి నాకు తెలుసు, నువ్వు లంగలెక్కలు నీకు తెలుసు. నేను వీడియో ఏమి ఆఫ్ చేయలేదు, రికార్డ్ అయితేనే ఉంది. నువ్వు ఏమంటున్నావు? నువ్వు చెయ్యను, ఏం చేసుకుంటావు చేసుకో, పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చుకో అంటున్నావు, అంతేనా? నువ్వు పట్టుమని కొడితే ఇంకెన్ని రోజులు బతుకుతావు, ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతావు? ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. అన్నీ తెలుసు నీకు, అన్నీ తెలుసు. నువ్వు ఎప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు ఏంది అన్నీ తెలుసు. అన్నీ తెలిసే నువ్వు ఇట్లా చేస్తున్నావు. ఆ బతకాల్సిన కొన్ని రోజులైనా కానీ సరే సుఖంగా బతుకుపోయి ఇట్లా ఎందుకు ఒకళ్ళని ఆగం చేసి, ఒకళ్ళని లైఫ్తో ఆడుకొని, ఒకళ్ళని టార్చర్ చేసి, నీకు సుఖం అనేది ఎప్పుడు ఉంటుంది తెలుసా? ఆ అమ్మాయిని వేరే ఆయనతో పెళ్లి చేసుకొని ఇస్తేనే నీకు సుఖం అనేది ఉంటుంది. తన లైఫ్ మంచిగా ఉంటుంది, నీ లైఫ్ కూడా మంచిగా ఉంటుంది. అర్థమవుతుందా? నీతో పాటు తను ఇప్పుడు నేను చేసుకొని తను సఫర్ కావడం ఎంతవరకు కరెక్ట్ చెప్పేది ఎన్నో బ్రో. నేను నీ మంచి కోరమే చెప్తున్నా. ఆమెకి ఏం లేదు, నీకున్నది ఆమెకు వచ్చిందనుకో, ఆమె కూడా సస్తుంది. నువ్వు ఎందుకు ఆమెను చంపాలనుకుంటున్నావు చెప్పు? నీ వల్ల ఒక ప్రాణం పోవాలా చెప్పు? కాదు మరి, లవ్ చేసినావు, ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం అని అనుకున్నప్పుడు మరి పెళ్లి చేసుకుందాం నేను ఇష్యూ పెట్టట్లే కదా. సరే ఇష్యూ పెట్టట్లే కదా, ఇష్యూ పెడితే ఏదో లాగా అనిపిస్తుంది. సరే నువ్వు ఇడిచి పెట్టలేవు, నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు, ఓకే. కానీ నీకు ఇప్పుడు ఇది వచ్చేసింది కదా, దీనికి ఏమైనా విరుగుడు ఉందా? అంటే ఇప్పుడు ఏమైనా తగ్గుతుందా? అది చెప్పు. తగ్గదని నీకు కూడా తెలుసు. దాని తర్వాత HIV నుంచి ఎయిడ్స్ వస్తుందని నీకు కూడా తెలుసు. ఎయిడ్స్ వస్తే చచ్చిపోతారని కూడా తెలుసు. సరే, అంత వైద్యంకి అయ్యే ఖర్చులు నీ దగ్గర ఉన్నాయా చెప్పు? ఉన్నాయా? పైసలు ఉన్నాయా? వైద్యం చేయించుకునే ఒక 10 సంవత్సరాలు బతుకుతావు అన్నట్టు నువ్వు ఏమంటారు ట్రీట్మెంట్ చేయించుకునే విధంగా, అన్ని చేయించుకునే విధంగా నీ దగ్గర పైసలు ఉన్నాయా? లేవు. నీకు కూడా తెలుసు నువ్వు చనిపోతావు అని చెప్పేసి 2-3 సంవత్సరాలలో. మళ్ళీ చచ్చిపోతావు అనుకునేటోనివి, చచ్చిపోయేటప్పుడు మంచిగా చచ్చిపోవాలి, ఒక పుణ్యం చేసి చచ్చిపోవాలి, మంచితనంగా చచ్చిపోవాలి. కానీ ఆమెని ఇట్లా టార్చర్ చేసి, ఆమెని ఇట్లా ఏమంటారు ఈ విధంగా చేసి చచ్చిపోవడం, నీకు మంచి సాగు కూడా ఉండదు. అది అర్థమవుతుందా? నువ్వు చచ్చినా సరే ఆమె తిట్టుకుంటుంది నిన్ను. నువ్వు ఆమెను వదిలేసి వేరొంతో పెళ్లి చేసుకొని ఇచ్చినావు అనుకో, రేపటి రోజు నీకు ఏమైనా అయితే బాధపడుతుంది. అర్థమవుతుందా? నీకు ఏదన్నా అయితే ఒక్కళ్ళన్నా పాపం అనేటట్టు ఉండాలి బ్రో. అందరు నిన్ను తిట్టుకునేటట్టు ఉండదు. అరే సచ్చిండు, పురుగుల వాడి చచ్చిండు రాయుడు, చేసిన పాపాలకి వీనికి మంచిగా అయిందిరా, ఇట్లనే సావాలి రాయుడు అనే విధంగా ఉండదు ఎప్పుడు సావు. అట్లాంటి సావు చాలా గలీజ్ సావు. అర్థమవుతుందా? నేను ఇప్పుడు అది రికార్డ్ చేసి నేను అది యూట్యూబ్లో పెడతాను. యూట్యూబ్లో నువ్వు నా ఛానల్ నీకు నేను ఉట్టిగా చెప్తాను. నీ ఫోన్ యొక్క కనిపిస్తుందా ఛానల్? వీళ్ళందరూ నీ లెక్కలు చేసిన వాళ్ళు 3 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్క వీడియో చూసినామో లక్ష మంది చూస్తున్నారు. కింద కామెంట్లు గలీజ్గా తిడతారు.
ఇవన్నీ నీ ఇప్పుడు పోతుంది నీది యూట్యూబ్లోకి పోతుంది వీడియో. మొత్తం వీడియో రిలీజ్ అయిన తర్వాత నిన్ను తిడతారు, నువ్వు బయట కనిపించినా కొట్టి చంపేస్తారు నిన్ను, ఎందుకంటే నీ ఫేస్ నేను పెట్టేస్తా. ఇవన్నీ నీకు అవసరమా చెప్పు? చెప్పు, నువ్వే చెప్పు. ఇక నీకు మంచితనంగా సరే చెప్తా. ఒక మాట చెప్తున్నా, ఈ ఫోటోలు డిలీట్ చేస్తా, ఆ కెమెరా నేను డిలీట్ చేస్తా. నేను వీడియోస్ అలా ఫొటోస్ డిలీట్ చేసే బాధ్యత నాది. నేను ఒకటే మాట చెప్తున్నా భయ్, ఆమె లైఫ్ ఆమె బతకని. ఏమో చెప్పాలనుకుంటున్నాక నేనేం చెప్పాలనుకుంటున్నా, డిలీట్ చేసేస్తే నాదేదో నేను చూసుకుంటాను, అదా నేను చూసుకుంటాను అంతే. తనదే కదా తన అదా నాది అంతే. సరే డిలీట్ చెప్పు. కాదన్నా, నేను ఒకటే మాట చెప్తున్నా, నువ్వు చేసుకున్నావు అన్నది. నువ్వు ఒకవేళ అట్లా ఏం చేసుకోకుండా నువ్వు మంచిగా ఉంటే కనుక ఆమె నేను పెళ్ళి చేసేసుకుంటుండే ఏమక్క? చేసుకోకపోతుండే? చేసుకోలేదండి. నీ లైఫ్ అట్లాగా చేసుకున్నావు కదా, నీ లైఫ్ నీ చేత నువ్వు చేసుకున్నావు కదా, నేను చేయలేదు కదా. ఒకసారి నువ్వు చేసుకున్నావు నేను కూడా చేయాలా? నన్ను కూడా ఆగం చేస్తాను చూస్తున్నావా? ఇంట్లోనే ఉన్నాయి, ఇంకెళ్ళనే ఉన్నాయా? ఇందులో ఉన్నాయి. మళ్ళీ తనని ఏమన్నా టార్చర్ చేస్తావా? ఇట్లా నువ్వు ఇట్లా ఈ విధంగా చేస్తున్నావు ఇట్లా మళ్ళీ ఏమన్నా టార్చర్? ఇప్పుడు ఏం రియలైజ్ అయ్యి నువ్వు డిలీట్ చేస్తా అంటున్నావు చెప్పున్నావు నాకు? ఇప్పటిదాకా డిలీట్ చెయ్యను నువ్వు ఇప్పుడు ఎందుకు డిలీట్ చేస్తా అంటున్నావు చెప్పన్నా? నాకు కూడా తెలియాలి కదా, చూసేటోళ్ళకి కూడా తెలియాలి కదా సడన్గా ఎందుకు మారింది అనేది. ఎందుకు డిలీట్ చేస్తున్నావు చెప్పు? సరే బతకని ఇంకా బతకనే ఇంకా వద్దన్నప్పుడు మనకెందుకు? ఇక నేను అదే అంటున్నా, ఆమెకి ఇష్టం లేనప్పుడు నువ్వు చేసుకొని కూడా వేస్ట్. సరే డిలీట్ అయిపోయినాయి. ఒకసారి చూపి అన్న, నువ్వు నాకు చూపించకుండా డిలీట్ అయిపోయినాయి అది ఏదనంటే రీసెంట్లీ డిలీటెడ్ వీడు ఉంటుంది ఇట్లా ఉన్నాయి కదన్నా. ఒక్కొక్కసారి చూసుకోవా? ఇవేనా ఫొటోస్? అవేనా? నీ చేతులతో రీసెంట్లీ డిలీటెడ్లో కూడా ఉన్నాయి. అయిందా? రైట్, అయిపోయింది చూడన్నా. ఇగో అన్న, నేను ఈ మంచి కోసమే చెప్తున్నా, మంచిగా బతికేదో మంచిగా బతుకుదాం. ఆల్రెడీ సాగు దగ్గర అయిన వాళ్ళం ఎందుకు మనకు ఒకళ్ళ ఏమంటారు, ఒకళ్ళు ఏడుపు, ఆమె ఏడుపు నీ మీద ఉండి ఎందుకు ఇవన్నీ చెప్పు? సరే వీడియోనైతే నేను డిలీట్ చేస్తా, వీడియో ఎక్కడ పెట్టను సరేనా? కానీ ఒకవేళ పెట్టినా సరే నీ ఫేస్ అనేది రాదు, నీ ఫేస్ రాకుండా పెడతా. ఎందుకు పెడతా అంటున్నా అంటే నలుగురు తెలుసుకోవాలి, మీకు అయినట్టు వేరొనికి కావద్దు, వేరే ఆడపిల్లకి కావద్దు అని అంతే. ఆడపిల్లన్నా ఆలోచించు, ఆమె ఏమి నువ్వు మోసం చేసినావు ఆర్ నువ్వు ఇట్లా టార్చర్ చేస్తున్నావు అని వదిలేస్తున్నా అంటలే. నీకు ఈ విధంగా ఉంది, అది నీ చేతులారా నువ్వు చేసుకున్నావు కాబట్టి వదిలేస్తా అంటుంది. నీకు ఇది లేకుంటే నీకు మంచిగా పెళ్ళి చేసుకుంటుంది అన్న ఆమె. ఇంకో ఇప్పటికి ఏడుస్తుంది ఆమె చూడు, నిన్ను వదులుకోలేక ఇప్పటికి ఏడుస్తుంది. కానీ తప్పదు, వదులుకోవాలి, ఎందుకంటే నీ పరిస్థితి అట్లాంటిది. అది సరేలేనా, ఆ వీడియో డిలీట్ చేసేగా. సరే నేను డిలీట్ చేసేస్తాను, నేను డిలీట్ చేసేస్తాను, నువ్వు వెళ్ళు. నువ్వు ఇగో నేను ఏమంటున్నా అంటే మళ్ళీ దాని తర్వాత ఆమె టార్చర్ అయితే చెయ్యకు. నేను టార్చర్ ఏంగా ఉందన్న వీడియో డిలీట్ చేసేసిన. వీడియో ఫోటోలన్నీ డిలీట్ చేసాం, మళ్ళీ ఆమెకు ఫోన్ చేసి నాకు ఈ దగ్గర ఇంకా ఉన్నాయి అది అని చెప్పేసి అనకు. నీ లైఫ్ రిస్క్ అర్థమవుతుందా? నీ దగ్గర ఉంటే నా దగ్గర నీ ఫేస్తో సహా ఉన్నాయి, నీ ఫేస్తో సహా పెట్టేయాల్సి వస్తుంది ఫోటోలు. అర్థమవుతుందా? ఏం పెట్టను. మాకేమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పాలనుకుంటున్నాను. చెప్పు, ఆమెతో ఏమైనా చెప్పాలి. సరే స్వప్న, నిన్ను ఇబ్బంది పెట్టినందుకైతే నాకైతే ఇక చాలా బాధ అనిపించింది. కాకపోతే ఇంకా మా పెళ్ళి చేసుకో, మంచి బతుకు, అప్పుడప్పుడు నాకు గుర్తుపెట్టుకో. సరే సురేష్, సరే వెళ్ళండి. నువ్వు మాత్రం ఆరోగ్యంగా ఉండు, కొంచెం మంచిగా మందులు వాడుకో. సరే వెళ్ళండి, మీరు వెళ్ళొచ్చు. మీరు ఎట్లా వచ్చారు? మీరు వచ్చినప్పుడు ఎట్లా వచ్చారు? ఆటోలో వచ్చిర్రా, బండి మీద వచ్చిరా, ఎట్లా వచ్చారు? ఊబర్లో వచ్చినావా? సరే మీరు వెళ్ళండి. డిలీట్ అయితే చేసేసిండు అక్క. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అక్క? పోయింది కదా, ఇప్పుడు అయిపోయింది కదా. చేస్తాడేమో భయం, అంతే. నీకు ఇప్పటికైనా మీద ప్రేమ ఉందా? ఉంది కాబట్టి ఆయన హెల్త్ బాగాలేదు కాబట్టి దూరంగా ఉండాల్సింది ఒకటి ఉందాం అనుకుంటున్నాను. ఇది కానీ ఏం చేయగలుగుతాం అక్క మనమైనా కానీ. సరే ఇప్పుడు 2 రోజులు హ్యాపీగా ఉంటే చాలు. ఒక్కొక్కరు లైఫ్ ఆగమవుతుంది అంటే ఆయన చేసుకున్నాడు, అది ఆయనతో పాటు నీ లైఫ్ కూడా ఆగం అవ్వడం అంటే అది. నీకు పేరెంట్స్ ఉన్నారు, మీ పేరెంట్స్ ముసలోళ్ళు,
రేపటి రోజు నీ పెళ్ళి చూసి చచ్చిపోవాలనే ఆఖరి కోరిక వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు అంత ముసలోళ్ళకి ఇప్పుడు నా బిడ్డ ఇట్లా అవుతుంది అని చెప్పేసి ఆఖరి రోజులల్లో ఆల్రెడీ వాళ్ళు కష్టపడుకుంటూ పెంచారు, ఇంకా కష్టాలు పడుకుంటా బాధపడుకుంటా వాళ్ళు కూడా ఉండడం అది కరెక్ట్ కాదు. అది ఫొటోస్ అయితే ఇప్పుడు డిలీట్ అయిపోయినాయి, మళ్ళీ మన మెసేజ్ అయితే చెయ్యడు నాకు తెలిసి. అయితే రియలైజ్ అయ్యిండు, ఆయన అర్థమయ్యేటట్టు చెప్పిన. ఆయన కొట్టినా విన్నాడు, తిట్టినా విన్నాడు, ఏం చెప్పినా వినేటట్టు లేడు ఆయన. ఎందుకంటే ఆయన తెగించిండు. ఎందుకు తెగించిండు అంటే ఆయనకు తెలుసు ఆల్రెడీ ఆయన పరిస్థితి ఏందో ఆయనకు తెలుసు, ఆయనకి ఏమవుతుందో ఆయనకు తెలుసు, ఆయన ఏం ఇవ్వబోతుందో ఆయనకు తెలుసు. అందుకని ఏదైతే అదని చెప్పి తెగించేసిండు ఆయన. అర్థమవుతుందా? ఇప్పుడైతే డిలీట్ అయిపోయినాయి అక్క, నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళు, ఆయన మళ్ళీ ఆయన గిమ్మర్లు అన్నీ బ్లాక్ చేసేసి, అన్నీ బ్లాక్ చేసేసి, అన్ని నంబర్స్ అన్నీ బ్లాక్ చేసేసి, వీలైతే ఏం చేయాలంటే మీ ఊరికి వెళ్ళిపోయి ఎంత ఏది అయితే అంత ఏది పెళ్ళి చేసేసుకో, ఆయన నంబర్లో బ్లాక్ చేసేసి నీకు ఈ వీడియో ఒక లింక్ చేసి నీకు ఇస్తా. రేపటి రోజు ఏమన్నా ప్రాబ్లం అయినా సరే నువ్వు 10 మందికి ఇది చూపించుకునే విధంగా ఉంటుంది. దట్ నీ తప్పు లేదు ఏమీ, నీదంతా కరెక్టే ఉంది, ఆయన దగ్గర నుంచి వెళ్ళి తప్పు ఉందని అర్థమవుతుంది. సరేనా? మీరు వెళ్ళొచ్చాక ఇప్పుడు ఆయన వెళ్ళాడు కదా, ఒక 10 నిమిషాలు బయట ఉండండి. ఆయన వెళ్ళిపోయిన ఒక 10 నిమిషాలకి వెళ్ళండి, లేకపోతే నేను దింపేస్తాను మిమ్మల్ని బస్ స్టాప్ దగ్గర, మీరు వెళ్ళండి. సో గైస్ చూసారు కదా, అసలు ఏం చెప్పండి. నేను ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూనే ఉంటాను, వీడియోలు చూసేటోళ్ళే మళ్ళీ నా దగ్గరికి ప్రాబ్లం ఇట్లా అయ్యింది అని చెప్పి చూస్తారు. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు కొంచెం కూడా అవేర్నెస్ అవుతలేరా, కొంచెం కూడా వాళ్ళకి జాగ్రత్త అనేది పడతలేరా, కొంచెం కూడా ముందు జాగ్రత్త పడకుండా కొంచెం కూడా ఆలోచించకుండా ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి నాకు బాధ అనిపిస్తుంది. అన్ని వీడియోలలో చెప్తాను, ఎత్తి నోరు కొట్టుకొని చెప్తా, జాగ్రత్తగా ఉండుర్రి, ఒక పర్సన్ని పూర్తిగా నమ్మే ముందు ఆలోచించండి అని చెప్పి చెప్తా. వినరు. వాడి పాస్ట్ ఏంది, వాడి ఫ్యూచర్ ఏంది, వాడు అసలు ఈ పాస్ట్లో ఏం చేసిండు, ఆమె పాస్ట్లో ఏం చేసింది చెప్తున్నా కదా. నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఇట్లా నా సబ్స్క్రైబర్సే మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఈ విధంగా అయ్యిండ్రు అని చెప్పి చెప్తుంటే. సో నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మళ్ళా కూడా చెప్తా, 100 సార్లు చెప్తా, 1000 సార్లు కూడా చెప్తా. ఎందుకంటే నేను ఎన్నిసార్లనే చెప్తా, కానీ నా మాటలు విని ఒక 100 మందిలో ఒక 2 ముందు జాగ్రత్త పడ్డా నాకు చాలు. నన్ను గుర్తుపెట్టుకొని ఉంటారు, అరే శివ వీడియోస్ వల్ల నేను ఈ విధంగా జాగ్రత్త పడ్డా, ఈ విధంగా నాకు అర్థం అయ్యింది, సో కాబట్టి ఆయన వల్ల నేను సేఫ్ అయినా అని చెప్పేసి అనుకుంటే చాలు నాకు. సో ఒకటే చెప్తాను ఏంటంటే, ఎవరినన్నా లవ్ చేసే ముందు, ఎవరినన్నా పూర్తిగా నమ్మే ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళు పాస్ట్లో ఏం చేసిర్రు, వాళ్ళు ఏం తప్పులు చేసిర్రు, వాళ్ళకి ఏమన్నా ఇట్లాంటివి ఉన్నాయా, ఏంది ఏం కథ అనేది అన్నీ తెలుసుకొని చేయండి. ఎందుకంటే ఇది లైఫ్, మళ్ళీ వచ్చే జన్మ ఉంటుందో ఉండదో, ఇంకో జిందగీ ఉంటుందో ఉండదో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో కూడా తెలియదు. ఉన్నది ఒకటే లైఫ్, ఆ లైఫ్ని మనం ఎటువంటి గొడవలు లేకుండా సుకూన్గా పీస్ఫుల్గా ఉండడం ముఖ్యం. అది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియోలో ఆ అబ్బాయి మీద అండ్ ఆ అక్క మీద అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.